శంకరుడా నీ పాదపాదానికి 10,000 శరణం. నా కన్న తల్లి పార్వతీదేవి నీ పాదపాదానికి 10,000 శరణం. తీసుకోపో కొంచెం మెల్లమెల్ల అమ్మగారు వచ్చారు వాడి ద్వారా బ్రహ్మంటే విష్ణుకు పేరు నన్నవయ్య, మృతాంబరసికి పేరు నన్నవయ్య, ఆది కాలంలో నాడు పుట్టిన నాడు కథలు కూర్చున్నవయ్యను అనగనాగపతి నన్నవయ్య, గణాదుల గణపతి నన్నవయ్య. నా కన్న తండ్రి శంకరుడా నీ పాదపాదానికి 10,000 శరణం. నా కన్న తల్లి పార్వతీదేవి నీ పాదపాదానికి 10,000 శరణం. జడ జుటాన పుట్టిన చాలా దృఢంగా నీకు 10,000 శరణం. నా దారం నరసింహ స్వామి నీకు 10,000 శరణం. అక్క అండాలమ్మ నీకు 10,000 శరణం. చిన్నక్క ఆదిలక్ష్మి నీకు 10,000 శరణం. కలకత్తా గాలి నీకు 10,000 శరణం. కింద వారి సీమలకు 10,000 శరణం. మీద వారి పక్షులకు 10,000 శరణం. అందరికీ ఆకాశరణం. అమ్మా మా భక్తులు ఇక్కడ ఉన్న పాత పట్టణంలో భక్తులే కాకుండా అందరికీ క్షేమంగా ఉంచి వర్షాలు పంటలు ఇట్లా మంచిగా పండించాలని కోరుతున్నామమ్మా. ఆనందము రాబాలుడా సంతోషము. నాకు చేసిన పూజల వల్ల మీకు ఆనందమే ఇస్తాను కానీ ఇలాంటి ఆపద రాకుండా చూసుకునే బాధ్యత నాది. నేను పొలిమేర చుట్టూ కాదు, నేను ప్రపంచమంతా తిరుగుతున్నాను. నా కోసము ఇంత ఆలోచించిన వారికి, నా ప్రజలకు అందరికీ కాపాడుతున్నా. నా బాధలకు అందరికీ నేను ఆనందంగా చూసుకుంటాను. ఎవరికి ఎలాంటి బాధ రాకుండా ఏ నష్టం వచ్చినా కానీ నేనంత ముందు కాపాడుతాను రా బాలుడా. అమ్మా అదే మీ ఆశీర్వాదాలతో మేమందరం బాగుంటున్నాము. అలాగే మా హెల్త్ కూడా బాగుండాలి అమ్మా. ఏ రోగాలు రాకుండా చూసుకోవాలని కోరుతున్నామమ్మా. ఎలాంటి రోగాలు రస్తులు ఎలాంటి బాధలు వచ్చినా కానీ నన్ను తలుసుకొని నాకు యాప కొమ్మలతోటి సాకలు పెట్టి పప్పు బెల్లాలు మీరు పంచుకొని ఒడి బాల బియ్యము నాకెట్లా పోసిండ్రో మీరు కూడా అట్లా పోసుకోవాలి. ఇళ్ళల్లో శ్రావణంలో పోసుకొని పసుపుట్టు అందరూ తీసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో చాలా అనర్థం జరుగుతున్నది కదా. అందుకే ఇంట దీపకంట దీపము పెట్టుకొని ఎవరైతే నన్ను తలుసుకుంటారో వాళ్ళ గడపన నిలబడిన వాళ్ళని కాపాడుతాను రా బాలుడా. అమ్మ అదే విధంగా మా చిన్న పిల్లలు పెద్దగా అవుతూ వాళ్ళకు మంచి బుద్ధిని ఇవ్వాలని కోరుతున్నామమ్మా. పిల్లలను పట్టుకునేటంత స్థలము లేదురా బాలుడా. ఇది కలికాలము. తల్లిదండ్రులే పట్టలేకపోతున్నారు. ఎవరు పడతారు? అది పట్టాలంటే నా శక్తి సరిపోతుంది కానీ వాళ్ళు చేసుకున్న పాపానికి అది శిక్షరా బాలుడా. అలా శిక్ష అని మీరు అనకూడదమ్మా. మాకు మీ అండలో మేము ఉన్నాము. వారి అందరినీ రక్షించాలని కోరుకుంటామమ్మా. చెడు ఆలోచనలు
ప్రపంచమంతా తిరుగుతున్నాను నేను, కానీ కలికాలము చాలా గంట కాలము రా బాలుడా. మద్యము సేవించి ఒకరినొకరు పొడుచుకొని ఒకరినొకరు తల్లి తండ్రి అమ్మ అక్క చెల్ల అనుకోకుండా ఇట్లా చేస్తున్నారంటే అది కలి వల్లనే దేవుడు, అది కలి దేవుడి వల్ల జరుగుతున్నది. పాపాన్ని అరికట్టాలంటే గ్రామంలో గంట దీపము పెట్టుకొని నన్ను తలుసుకున్న వారికి నేను మధ్యరాత్రి వచ్చి తలుపు కొట్టి వాళ్ళని లేపి మంచి ఆలోచనలను మంచి బుద్ధులు నేను ఇవ్వగలను. ఎందుకంటే పిల్లలు చాలా చెడిపోతున్నారు. అందుకే నా పూజలు ఇంత ఘనంగా చేయించుకున్నానంటే బిడ్డలకు నేను కాపాడుకుంటూ వస్తాను. ఎవరికి ఏమి కాకుండా చూసుకునే బాధ్యత నాది. అదే అమ్మా, దీపం మేము ఇంట్లో పెట్టాలా గుళ్ళో పెట్టాలా కొద్దిగా మీరు మాకు చెప్తే బాగుంటుందమ్మా. ప్రతి ఒక్కరి ఇంట్లో గంట దీపం ఉండాలి. 5 వారాల పాటు గంట దీపం పెట్టుకొని నాకు పప్పు బెల్లాలు 50 ఇళ్లతోటి సాక పెడితే చాలు రా బాలుడా, నేను ఆనందిస్తాను. నాకెంత సలవ చేస్తే మీ వ్యాధులన్నీ పారగొట్టేలా చూస్తాను రా బాలుడా. అమ్మా, మీరు చెప్పిన విధంగానే మా అందరు ప్రజలు పాటిస్తారమ్మా. ధన్యవాదాలమ్మా. మీ ఆశీర్వాదాలు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నామమ్మా. నడవమ్మా